విడిచిపెట్టుకోకుండా, నీ రోత బ్రతుకుని విడిచిపెట్టుకోకుండా, దేవుని బిడ్డలారా నీ పాపం జీవితాన్ని అలాగే పెట్టుకుని వెళ్ళి ఊర్లో చెప్తే నీ బ్రతుకు మార్చుకోమా మా తర్వాత చెప్తుంది కానీ అంటారు. అది నీ జీవితం మార్చుకో తర్వాత మాకు చెప్పుదు కానీ, ముందు నువ్వు మారు తర్వాత మాకు చెప్పుదు కానీ, ముందు నువ్వు సరి చేసుకో తర్వాత మాకు చెప్పుదు కానీ, నువ్వు ముందు నువ్వు అబద్ధాలు ఆడటమని తర్వాత చెప్పుదు కానీ, ఆ దేవుడిని మీద శ్రద్ధగా ఆరాధించు తర్వాత ఆ దేవుడి కొరకు మాకు చెప్పుదు కానీ అని ఊరు వారు ఏం చేస్తారు తెలుసా? నిన్ను ప్రశ్నిస్తారు, నీ మాట లెక్క చేయరు. కారణం ఏం తెలుసా అంటే నీ పాపపు కుండ పగలేదు, నీ పాపపు జీవితం మారలేదు, నీ వేషధారణ మారలేదు, నీ అబద్ధమైన భక్తి, మోసపు భక్తి, కపటమైన జీవితం మార్చుకోలేదు. కనుకనే నీ సాక్షి ఎవరిండ్రు? నువ్వు చెప్పే మాట ఎవరిండ్రు? దేవుని బిడ్డలాగా ఈ యొక్క సమరయ స్త్రీ అంటుంది, కొట్ట విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళాను, నా బ్రతుకును మార్చిన వాడు యేసుని చూద్దురుగా రండి, నా జీవితాన్ని పట్టబయలు చేసిన నా దేవుని చూద్దురుగా రండి, ఆయన క్రీస్తు కాదా, ఆయన మెస్సయ్య కాదా అని చెప్తే ఆ ఊరు వారందరట ఆమె సాక్ష్యాన్ని అంగీకరించి యేసు ప్రభు దగ్గరకు వచ్చారట. దేవుడి స్తోత్రం. మరి 365 దినాల్లో యేసు కొరకు చెప్పి ఎంతమంది నడిపించావు? నీ బ్రతుకులో, నీ జీవితంలో యేసు కొరకు చెప్పి ఒక్కరినైనా యేసు సన్నిధికి నడిపించిన సాక్షి జీవితం నీలో ఉందా? ఎన్ని మాటలు మాట్లాడతామో మనం, ఎన్ని మాటలు చెప్తామో. దేవుని బిడ్డలారా మన బ్రతుకు మార్చుకోలేము కానీ ఎన్ని మాటలు మాట్లాడతామో. ప్రభు అంటున్నాడు, నీ కుండ విడిచిపెడితే, నీ పాపము కుండ పగిలిపోతే, నీ హృదయంలోకి నేను ఎప్పుడైతే వచ్చానో నువ్వు చెబుతున్న మాట ప్రజలు వింటారు. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు అంటే! ఎవరు మార్చగలరు మనల్ని? ఎవరు మనల్ని సరి చేయగలరు? డబ్బు మన పాపాన్ని తీసేస్తుందండి, బంగారం మన పాపాన్ని తీస్తుందా? మన అంద సందాలు మన పాపాన్ని తీస్తాయా? దేవుని బిడ్డలారా డబ్బెత్తే ఏదైనా కొనగలమా? యేసయ్య రక్తం ఒకటే మన పాపాల నుంచి విడుదల. యేసు రక్తమే మనల్ని సరిచేసేది. మన బ్రతుకు మార్చేది కూడా. చూడండి ఒకసారి ఇంకేమంటారు. అదే 28వ వచనం నుంచి కిందకి చదువుదాం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి. ఈ మాట గమనించండి. నేను చేసినవన్నీ అనండి ఒకసారి మీరు. నేను చేసినవన్నీ ఎవరు చూశారట? నేను చూడలేదు, నువ్వు చూడలేదు. ఎవరు చూశారు? చెప్పాలి. నువ్వు నేను చేసిన ఎవరు చూశారు? దేవుడు చూశారు. మనం బొకాయించవచ్చు, ఎదురించవచ్చు, అబద్ధమాడవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. యాకోబు బావి దగ్గర యేసు సమరయ స్త్రీకి ఎలా ప్రత్యక్షమయ్యాడు? 365 దినాలు కూడా నీకు ఎన్నో సార్లు ఆయన ప్రత్యక్షమయ్యాడు. కానీ నువ్వు నిరాకరించావు, నువ్వు చూడలేకపోయావు, నువ్వు గమనించలేకపోయావు, నువ్వు పట్టించుకోలేకపోయావు. ఆయన వైపు చూడలేక మనుషులను చూసావు తప్ప, సమాజాన్ని చూసావు తప్ప, మందిరాన్ని చూసావు తప్ప, దేవుని బిడ్డలారా యేసుని చూడలేకపోయావు.
ఆ సుగార్ అనేటువంటి ఊరు ఆమె ఆ యాకోబు బావి దగ్గర యేసుని ప్రత్యక్షంగా చూసింది. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు ప్రత్యక్షమైన దేవుణ్ణి నీ ఆత్మీయ గురుడితనం ద్వారా నువ్వు చూడలేకపోయావు. నీ పాపం నీ కనులు కప్పేసి, నీ పాపం నీ చెవులు మూసేసింది, నీ పాపం నీ నోరు మూసేసింది, నీ పాపం నీ కాళ్ళ గడ్డంగా ఉంది, నీ పాపం నీ చేతుల గడ్డంగా ఉంది కనుక దేవుని పని ఏది కూడా ఈ 365 దినాల్లో నువ్వు సరిగా చేయలేకపోయావు. ఈరోజు ప్రభు అంటాడు, ఆయన నీకు ప్రత్యక్షమయ్యాడు కనుక నువ్వు ఆయన ఏం చేయాలో తెలుసా? ఆయన చూసి నీ పాపము కూడా విడిచిపెట్టి నూతనమైన జీవితం ప్రారంభించు. నూతనమైన బ్రతుకులోకి రా. నూతన కృపతో నేను నింపుతాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అర్థమైందన్నమాట. నేను చేసినవన్నీ నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. దానిలో నువ్వు ఆయనకి రహస్యమైంది ఏది కూడా చెప్పండి. ఆయనకి రహస్యమైంది ఏదైనా ఉందా? చెప్పాలి గట్టిగా. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. మిమ్మల్ని మనసులో నేను ఏమనుకుంటానో ఆయనకు తెలుసు. మీరందరూ నన్ను మనసులో ఏమనుకున్నారో తెలుసు. మీరింటికి వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి నేనేమనుకున్నాను ఆయనకు తెలుసు. మీరు వాక్యం ఏంటంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు నా గురించి ఏమనుకున్నారో ఆయనకి తెలుసు. ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ మనం భయం ఏంటి? భయం ఉన్నవాడు మనసులో చెడ్డ ఆలోచన చేసుకోడు. దేవుని భయం ఉన్నవాడు మనసులో చెడ్డ కోరిక పెట్టుకోడు, చెడ్డ అభిప్రాయం పెట్టుకోడు, చెడు మనసు పెట్టుకోడు. ఎప్పుడు దేవుని భయముతో పరిశుద్ధంగా జీవించాలనుకుంటాడు, రోషంగా జీవించాలనుకుంటాడు, యథార్థంగా జీవించాలనుకుంటాడు, సత్యంగా జీవించాలనుకుంటాడు, నీతిగా జీవించాలనుకుంటాడు, పవిత్రంగా జీవించాలనుకుంటాడు, సత్యంలోనే నడవాలనుకుంటాడు. దేవుని భయం ఉన్నవా? దేవుని భయం లేని వాడు ఏం చేస్తా తెలుసా? నన్నెవరు చుట్టూ లేదనుకుంటాడు. నన్నెవరు చుట్టూ లేదు. లోకంలో సామెత ఉంటుంది. పిల్లి అనుకుంటాడంట పాలు తాగుతూ నిన్నెవడు చూడలేదు అనుకుంటాడు. నించున్న నేను గొప్పని కాదు, కూర్చున్న వీళ్ళు గొప్పలు కాదు. ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధులు ఎవరైతే సిద్ధపడతారో వారు గొప్ప. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు అండి మన దేవుడు. ఎన్ని అద్భుత కార్యాలు ఈ జీవితంలోని బ్రతుకులో చేస్తా ఉన్నాడు. చూడండి, ఇంకా కొంతమంది రాలేదు మందిరానికి. నేనంటాను బాధపడకండి. కొంతమంది ముగ్గుల్లో, అలంకరణలో, ఇట్లో ఇవన్నీ ఏమవుతాయి? ఏమైనా పట్టుకెళ్ళిపోతామా? కానీ ప్రపంచంలో కొన్ని సంఘాలు 3 దినాల నుంచి ఉపవాసాలతో మందిరం కదలక ప్రార్థనలు చేస్తా ఉన్నారు. కనీసం ఈ ఒక్క రాత్రి అయినా 7 గంటలకు వచ్చి మోకరిస్తారేమో అనుకున్నాను. పాపం కొన్ని ఎక్కడ విడిచిపెడుతున్నాం? మనం అనుకుంటున్నాం పండగ క్రైస్తవులాగా పండుగలు జరిగిస్తుంటాం అంటే మనకు మారు మనసు రాదండి. ఎక్కడ పడ్డావు గొంగలంటే అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది నీ బ్రతుకు, నా బ్రతుకు. నిత్య జీవానికి చాలలేవు. నిత్య జీవితాన్ని మనం అనుభవించలేవు. చూడండి ఇంకా కొన్ని మాటలు. ముప్పై 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి. బాగా అర్థమైందని మీకు?
నేను చేసినవని నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఏం చెప్పిందంట? నేను చేసిన పాపపు పనులన్నీ బయట పెట్టిన యేసయ్యను మీకు చూపిస్తాను రండి అని చెప్పింది. ఆ మాటను బట్టి యేసు చూడటానికి వచ్చారట. దేవుడి ఇష్టం. నువ్వు కూడా చెప్పాలమ్మా, నేను పాపం చేశాను, నేను తప్పు చేశానమ్మా. ఈ 365 దినాలే కాదు, ఇంతకాలంలో బ్రతుకులో యేసుకి విలువ లేదు, సంఘానికి విలువ లేదు, సావుకుడికి విలువ లేదమ్మా. వాక్యం ద్వారా నేను మార్చబడ్డాను, వాక్యం నన్ను సరి చేసింది, వాక్యం నా పాపము కుండ పగలగొట్టింది, నా జీవితం మార్చుకున్నాను. రండి ఇక్కడైనా మీరు యేసు దగ్గరికి అంటే మీ మాట విని ఊరు వారు పరిగెట్టుకుని వస్తారు. యేసు గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వస్తారు వెంటనే. మరి నిజంగా మనం మార్పు చెందామా? మామూలుమైన మాటలు గంటలు గంటలు దినాలు మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ యేసయ్యతో మాట్లాడిన యేసయ్య మాట కొంతమందికి చెప్పలేము. కారణం ఏంటో తెలుసా? నీవు ఎవరైనా మారమని చెప్తే నీలో పాపం అని అడ్డుగా నీకు అడ్డుగా ఉంది. ఒకవేళ ఏదోలాగా చెప్పుదాం అనుకుంటే అవతల నుంచి నువ్వు వచ్చే రెస్పాన్స్ ఏంటో తెలుసా? ముందు నీ బుద్ధి మార్చుకున్న తర్వాత మరి చెప్పుదు కానీ అంటారు. ముందు నీ ప్రవర్తన మార్చుకో, తర్వాత మరి చెప్పుదు కానీ. ముందు నువ్వు సరి చేసుకో, తర్వాత మరి చెప్పుదు కానీ. ముందు నీ నడక మార్చుకో, తర్వాత మమ్మల్ని నడవమని చెప్పుదు కానీ. అటువంటి ఆ పక్క నుంచి వచ్చే మాట మనం విన్నప్పుడు మన గుండె పగిలిపోతుంది. కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్న దోషం మనల్ని బాధ పెడుతుంది. ఆ తప్పే చేయకుండా ఉంటే అవతల నుంచి రెస్పాన్స్ ఏమవుతుందో తెలుసా? నిజమేనమ్మా, నీ దేవుడు గొప్పవాడే, నిజమే నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడే, నిజమే ఆయన లేకపోతే ఎవరు లేవమ్మా, మాకు తెలియక వెనకబడిపోతున్నామమ్మా, మేము రాలేకపోతున్నాం, మేము పాపంలో ఉండిపోయామని అవతల నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకో తెలుసా? నీలో పరిశుద్ధత ఉంటే, నీలో పవిత్రత ఉంటే, నీలో సత్యం ఉంటే, నీలో యేసు ఉంటే, నీలో వెలుగు ఉంటే అవతల నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా? నిజమేనమ్మా, మేము తెగించి రాలేకపోతున్నాం, మా కొరకు ప్రార్థించి. కానీ నీలో తప్పు ఉంటే అవతల నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా? నీ బ్రతుకు మార్చుకో, ముందు నువ్వు సరి చేసుకో. ఏదైనా ఒకరితో చెప్పినప్పుడు అండి మనల్ని మనము సరి చేసుకుని వెళ్ళాలి. ఇందాక మీకన్నా ముందుగా వచ్చి మోకరించి కొంత సమయం ప్రార్థన చేసి 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 అందరి కుటుంబాల కొరకు పేరు పేరు చెప్పుకున్నాను. ఈ సంఘము అట్లపాడు, పోలవరం అందరి కొరకు ప్రార్థన చేసి 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 మళ్ళా మీ కొరకు కనిపెట్టినప్పుడు ప్రభు ఇచ్చిన సందేశం ఇది. దేవుని స్తోత్రం. పాపపు కుండ విడిచిపెట్టే ఈరోజు నీ కుండ పగిలిపోవాలి. పగలగొట్టాలంటే యేసయ్య పగలగొట్టడం, నువ్వే పగలగొట్టు. చెప్పండి, ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? నీవే పగలగొట్టాలి. ఒక మాట మీకు అర్థం అవడానికి చెప్తాను. 2 చేతులు పైకెత్తి ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సృష్టి ప్రారంభంలో ఆదాముని అవ్వలను తయారు చేసి ఏదో తోటలో పెట్టి ఈ మంచి చెట్లు తెలివినిచ్చే ఫలవృక్షం తినకండి, తినదినమున నిశ్చయముగా సస్తామని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ సాతాను గారు ఏం చేశాడంటే స్త్రీని మోసగించి ఇది నిజమా, ఇది తినొద్దన్నాడంటే అవును ఇది తినొద్దన్నాడు. తినదినమున చచ్చిపోతాడంటే అది తింటే నుంచి ఏమగా నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు దేవత విలువ ఉంటావంటే కోసుకుని తిని తన భర్తకి ఇచ్చింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇచ్చిందో వారు మరణానికి వెళ్ళిపోయారు. ప్రభు ఆదామును శపించాడు, అవ్వను శపించాడు, సాతాన్ని శపించాడు, సర్పంగా కలుపుతోనే పాగుతామని శపించాడు. వ్యాధంతో పిల్లలు కంటావన్నాడు స్త్రీని. నువ్వు కష్టపడి చెమటొచ్చి నువ్వు కష్టపడి బ్రతుకుతావని మగవాడిని శపించాడు. అందుకనే మగవాడు కష్టపడి భార్య బిడ్డల కొరకు కష్టపడతా ఉన్నాడు. భార్య భర్తలు కలుసుకున్నప్పుడు వారు గర్భోత్తరం పోయినప్పుడు వ్యాధులతో కంటున్నారు.
సర్పం కడుపులో పాకుతూ మట్టి తింటా ఉంది. మరణ శాసనం రాశాడు. దేవుని బిడ్డలారా, మానవుడికి మరణం వచ్చింది. ఆ మరణ శాసనం రాసిన వాడు మరణిస్తేనే కానీ మళ్ళా మరణానికి విలువ లేదు కనుక అది రాసిన వాడే తనకు తానే చావడానికి లోకానికి వచ్చాడు. ఎవరో చెప్పలేదు, ఎవరి చేత చావలేదు. ఆయన చావడానికి వచ్చాడు ఈ లోకానికి. కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి మూడి మెక్కల మీద సిలువలో వేలాలను తీసి ప్రక్కలో పొడిచి చంపలేదని ఆయన్ని అలాగ చంపబడడానికి వచ్చాడు ఆయన. నన్ను వచ్చావా దేవుని దగ్గరికి? యేసు నిమిత్తం అవమానించబడ్డానికి వచ్చావా? యేసు నిమిత్తం నిందించబడ్డానికి వచ్చావా? యేసు నిమిత్తం దూషించబడ్డానికి వచ్చావా? ఏదైనా దేవుని చిత్తములో నువ్వు అవమానించబడడం దేవునికి మహిమ. తప్పు చేసి అవమానించబడడం కంటే తప్పు లేకుండా అవమానించబడడం చాలా గొప్ప సంగతి అన్నమాట. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పాలా? హల్లెలూయా! ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు అండి. ఇప్పుడు యేసుని చంపారా? ఆయనే చనిపోయాడు. చెప్పరండి, మాట్లాడండి. నోరు మూసుకుని కూర్చున్నారటమ్మా. యేసయ్యను చంపారా? ఆయనే చావడానికి వచ్చాడా అన్నాడు. అమ్మా చెప్పాలి కదా. ఇప్పుడు ఎందుకు వచ్చాడు? ఆయన చంపలేదు. ఆయన అటువంటి వాళ్ళ చేతిలో చావడానికి వచ్చాడు. ఆయన నేను చావకూడదు అనుకుంటే ఆయన చంపగలిగినోడు ఎవరంటే దేవుడు కదా. ఆయన మాట్లాడండి. నేను చావకూడదు, నన్ను ఎవరు చంపుతాడు అన్నాడు అనుకోండి, ఆయన ఎవరు చంపగలరు? చంపగలరా ఎవరైనా రాజు? బైబిల్ని హృదయపూర్వకంగా ధ్యానం చేయాలి భక్తితో. వేద గ్రంథాల్లో రాయబడి ఉంటాయన్నమాట. మరణ శాసనం రాసిన వాడు మరణిస్తేనే కాదు ఆ మరణానికి విలువ. యజ్ఞ పశువుగా వచ్చాడు ఆయన. నా చిన్నప్పుడు ఆవు దూడ కథ ఉండేది. ఆవు ఓ పిల్లని కలుగుతుంది. ఆ పిల్లని ఇంటికాలి పెట్టి ఆవు మేతకి వెళ్ళింది. ఆవు మేత ఎందుకు తింటుందంటే పిల్లకి పాలు కావాలి కనుక, పాలు కావాలంటే కడుపు నిండా తినాలి కనుక వెళ్ళి ఒక మంచి ప్రాంతంలో బాగా పచ్చుకున్న తర్వాత మరి తింటూ ఉంది. ఈ సందర్భంలో ఒక సింహం వచ్చింది. వచ్చి ఆవును తినబోతానికి వచ్చినప్పుడు ఆవు ప్రాధేయపడతా ఉంది. ఆవు ప్రాధేయపడతా ఉంది. సింహమా, నువ్వు నన్ను తినడానికి వచ్చావు, మంచిదే. నేను నుంచి నిన్ను పారిపోలేను కూడా. కానీ ఒక్క చిన్న మనవి, ఇంటికాడ నా కోసం ఆకలితో అలవటిస్తున్న నా బిడ్డ ఉంది. ఆ బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి, మనస్ఫూర్తిగా పాలిచ్చి, దాన్ని తృప్తిపరిచి మరలా నేను నీ దగ్గరకు వస్తాను, ఒక్కసారి విడిచిపెట్టున్నాను అని బ్రతిమాలినప్పుడు ఆ సింహం అంది, సరే వెళ్ళురా అంది. ఆ వెళ్ళింది. కళ్ళంగా నీళ్ళు తెచ్చుకుని పిల్లకి కడుపు నిండా పాలిచ్చింది. మనసులో అనుకుంటుంది, అమ్మా ఇక్కడి నుంచి నేను నీకు కనబడను, నీకు దూరం అయిపోతున్నాను, నీకు కనబడినంత దూరం వెళ్ళిపోతున్నాను మనసులో అనుకుని కన్నీళ్లు కార్చుకుంటూ కడుపు నిండా పాలిచ్చి వెళ్ళి గబగబా వెళ్ళి ఆ సింహం ముందు అలా నిల్చుంది. సింహం ఆశ్చర్యపోయింది. సింహము నివురపోయింది. సింహము కళ్ళలో నీళ్లు కారుతూ ఉన్నాయి. ఆవు యథార్థత చూసి, ఆవు మాట
నమ్మకత్వాన్ని చూసి అందట, నేను నిన్ను తినను, నీ యథార్థతని మెచ్చుకున్నాను, నీలాంటి దాన్ని తింటే నాకు చాలా పాపము కట్టుకుంది. అంటే ఆవు ఎంత యథార్థమైంది? నీ జీవితంలో అంత యథార్థత కనబడుతుంది ఎక్కడైనా? ఏ మూలనైనా కనబడుతుందా? వాక్యంగా మాట్లాడితే, నీకు తగిలితే, నీకు గుచ్చుకుంటే చాలా బాధపడుతున్నావు, దాన్ని సరి చేసుకోలేకపోతున్నావు. ఒకవేళ సరిగ్గా వినకపోతే వాక్యం ఏమర్థమైంది? ఇదేంటి వాక్యం చెప్తూ ఇలా ఉందేంటి? ఎలాగిన్నావు నువ్వు? ఎలాగిన్నావు నువ్వు? నేను మధ్యాహ్నం పండుకున్నాను, అది ఏ టైంలో సరిగ్గా చూడలేదు. ఒక ఆమె వచ్చింది, మన సంఘస్థులు కూడా ఉన్నారు. అయ్యా రేపు కలవలేనేమో, శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానని చెప్పి వచ్చి కూర్చుని, మీరు మీటింగ్ పెట్టారు మా ఇంటి పక్కన, నేను వాక్యం విన్నాను, దేవుడు తన కృపతో ఎలా దీవించాడో, ఎలాగ ఆశీర్వదించాడో మంచి వర్తమానం విన్నాను. నాకు చాలా అర్థమైంది వాక్యం. నేను, నా భర్త, నా బిడ్డలు అలాగే కూర్చుని బయట విన్నాం అని చెప్పి. దాన్ని ఎలాగన్నారంటే జాగ్రత్తగా విన్నారట. సలం మూలిక గారి మీటింగ్ పెట్టినప్పుడు సలం అంటే గుర్తొచ్చింది. ఏ సలం? పిల్లలేదు, అదే అయిపోయింది. హల్లెలూయా చెప్పండి కదా. గ్రేస్ కుమారి పిల్లలు. నేను అంటాను, ఈ దినం గతించిపోతే 2019 మళ్ళీ రాదు. హల్లెలూయా. సమరయ స్త్రీ పాప బుక్కుండ విడిచిపెట్టింది. మా ఈ రాత్రి మనం ఏం చేయాలి? నీ పాప బుక్కుండా విడిచిపెట్టాలి. అంటే పగిలిపోలేదు. నీ హృదయం అని ఇంట్లోకి ఎవరు రావాలంటే యేసయ్యా. ఆ స్త్రీ చెప్పిన మాటలను బట్టి మేము నీ దగ్గరికి వచ్చాం. ఎందుకో తెలుసా? ఆ స్త్రీ తను చేసిన పాపాలన్నీ మాకు తెలవని అన్ని నువ్వే చెప్పావు, నువ్వే చెప్పావు అని మాతో చెప్పిందయ్యా. నిజమే, కొంతమంది ఏదైనా పొరపాటు చేసినప్పుడు కొంతమందికి తెలియకుండా అనుకుంటారు. అది ప్రభువుకు తెలుసు. నేనంటాను, నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టాలి. నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టాలి. దాని ద్వారా కనికరం పొందుకోవాలి. దాని ద్వారా నువ్వు పశ్చాత్తాపడాలి. ప్రభు కృపలో నువ్వు రావాలి. ప్రభు కృపను అనుభవించాలి. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. అందరూ చెప్పండి, 2 చేతులు జోడించండి. అందరూ 2 చేతులు జోడించండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో దీవించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి
చూపించడానికి అసలు ఏ గొప్పవారు, ఏ గొప్పతనం చేసాం మనం? మా దేవుడి కొరకు ఏమైనా త్యాగం చేసామా మనం? చెప్పండి. యేసు కొరకు ఏమైనా త్యాగం చేసామా? యేసు కొరకు ఏమైనా నువ్వు నిలబడ్డావా? యేసు కొరకు ఏమైనా అవమానించబడ్డావా నువ్వు? యేసు కొరకు నిందించబడ్డావు నువ్వు? దేవుని బిడ్డలారా, ఒక 18-20 సంవత్సరాల క్రితం నేను ఆయన సికింద్రాబాద్ నుంచి నిర్మల్ వస్తున్నాను. ఇంకో పాస్టర్ గారు, నేను ఏలూరులో పెద్ద కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయన కూడా మాతో పాటు ఎక్కాడు ట్రైన్లో. వస్తున్నప్పుడు ఆయనకి ఏదో సాక్ష్యం చెప్తున్నాను. చెప్తూ ఉంటే ఆ పెద్ద పైన పడుకున్నప్పుడు కిందకు వచ్చి అమాంతంగా ఇలా కాలు పట్టుకున్నాడు. నేను పట్టుకున్నప్పుడు ఏంటయ్యా కాలు పట్టుకున్నావంటే, యేసు కొరకు చెప్తావు నువ్వు, అంత గొప్ప దేవుడని చెప్తావు నువ్వు, నిజమైన దేవుడైతే చంద్రబాబు నాయుడిని సీఎంగా తీసి నన్ను సీఎం కట్టొచ్చు కదా. అలాగే వరుసగా మాట్లాడుతూ ఉన్నాడు. గట్టిగా కాలు పట్టుకున్నదో లేదు, ఏమీ మాట్లాడలేదండి. ఎవరికైతే సాక్ష్యం చెప్తున్నానో ఆయన అంతెత్తుంటాడు, కాలు రోజుల ముందు అన్నాడు. అతనే తిట్టాడు. నేను సాక్ష్యం వింటున్నాను కాబట్టి, యేసయ్య కొరకు వింటున్నాను కాబట్టి నాకు చెప్తున్నాడు. నువ్వెవడు? నేనేం మాట్లాడలేకుండా ఆగే ఉండిపోయాను. తనంతట దాన్ని వెళ్ళి పాల్గొన్నాడు. అలాగే ఏ టైంలో సాతానుడు ఎలా శోధిస్తాడు ఎవరికి కూడా తెలియదు. నేను ఇంతవరకు అలాగే దేవుని బిడ్డలు తప్పు చేయకుండా అవమానించబడతా ఉన్నాను. చాలా మంది అనుకుంటున్నారు. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే నీ పాపపు జీవితాన్ని, నీ పాపపు కొండను విడిచిపెట్టి ముక్కలు చేసి యేసయ్యను నీ హృదయంలో చేర్చుకుంటే, నీ గ్రామంలో ఉన్న ప్రజలు, నీ కళ్ళ ముందున్నటువంటి ప్రజలు పరుగులు పెట్టుకుని దగ్గరికి వస్తాను. చెప్పిన మాట వింటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమరయ స్త్రీ దొంగ చాటుగా వచ్చిందండి నీళ్ళు చదువుకోవడానికి. కానీ ఎవరి కంట్లో పడ్డది? మా చెప్పాలో తెలిసి ఎవరి కంట్లో పడ్డది? మాట్లాడండి. అందులో లైవ్ వెళ్తున్న బయటికి సెల్ ఫోన్ల నుంచి. మీరు వినకపోతే సంఘం ఎలాంటిది అనుకుంటారు. సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర ఎవరు కంటపడ్డది? యేసు అని చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. యేసు కంటపడింది అని చెప్పండి. ఎవరు కంటపడ్డది? మరి నువ్వు నేను తప్పు చేస్తే ఎవరు కంటపడతాం? 4 తలుపులు వేసేసుకుని దొంగసారికి ఏదైనా చేసామనుకోండి, ఎవరు కంటపడతాం? ఎవరికే కనపడకపోవచ్చు. నీ శరీరం అంతా నీకు కనపడుతుంది. లోపల ఏమున్నాయో అది స్కానింగ్ తీస్తే నీ కడుపులో ఏమున్నాయి అన్ని బయటకు కనపడదు. అదైనా కరెక్ట్గా కనపడదు. కానీ యేసు కంటికి మరుగైంది ఏది కూడా, యేసు కంటికి మరుగైంది ఏది. కానీ ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 365 దినాల్లో ప్రభువుకి ఇష్టం లేని కార్యాలు ఏమైనా చేస్తున్నట్లయితే, ఆయనకి ఏమైనా నువ్వు దుఃఖం తెప్పించినట్లయితే, ఆయన విసిగించినట్లయితే, ఆయన మార్గంలో నమ్మకంగా నడవలేకపోతే కనుక ఈ రాత్రి ప్రభువా నన్ను కనుకరించిన ఆయన, సమరయ స్త్రీని మార్చిన వాడని మార్చును ఆయన అని ప్రభుతో నువ్వు మాట్లాడితే, ప్రభువు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడమ్మా? సరి చేస్తా ఉంటాడు. దేవుడి స్తోత్రం చెప్పు. సరి చేసేవాడు ఆయన. నేను సరిదిద్దేవాడు, తన కృపతో నింపేవాడు. నూతన బలముతో, నూతన శక్తితో, నూతన కృపతో, నూతన ఆరోగ్యంతో, నూతన ఆశీర్వాదంతో నింపేవాడు ఆయన. నేను ఒట్టిగా ఖాళీగా పంపించేవాడు నా ప్రభువు కాదు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఏమన్నారంటే
నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులైనందు విశ్వాసం ఉంచిరి. అమ్మ, నీ ద్వారా ఎవరైనా యేసు ప్రభుని విశ్వసించారా? ఆయన ఎవరొస్తు నువ్వు యేసు ప్రభుని నమ్ముకోమని చెప్పినప్పుడు, దేవుని బిడ్డలారా యేసు ప్రభు మందిరానికి రండి అని చెప్పినప్పుడు నీ మాట నమ్మి ఎవరైనా యేసుని విశ్వసించారా? నీ మాటను బట్టి ఎవరైనా విశ్వసించారా? సమరయ స్త్రీ చెప్పిందనంట, ఆ సుకారుని ఊర్లో అనేకులు నమ్మారంట యేసు ప్రభు. దేవుని స్తోత్రం. అవును, మాట నమ్మారంట. ఒక మాట చెప్పరా మీకు, మనం మంచివారు అనుకోండి, మనం చెప్పిన మాట నమ్ముతారు. మనం ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు అడిగోలు అనుకోండి, మన మాట ఎవరు కూడా యథార్థమా కదా? మాట్లాడండి. మనం అబద్ధం ఆడుకోవాలి అనుకోండి, ఎప్పుడు పడినప్పుడు మన మాట ఎవరైనా నమ్ముతారా? నమ్మం. అదే మనం మాట యథార్థం అనుకోండి, నమ్ముతారు నమ్మరా? చెప్పాలి గట్టిగా, నమ్ముతారు. ఎందుకని? మన మాట మీద ఉన్న నమ్మకం. అందుకనే జ్ఞానేశ్వరం సులభం అంటాడు, యథార్థవంతులు దేవుని బిడ్డలారా శోభస్కరమైనటువంటి వారంట. దేవుని స్తోత్రం. పట్టణానికి దీవెనకరమైన వారంట. చూడండి ఒకసారి యోబు పుస్తకంలో ఒక చక్కని మాట దేవుడే స్వయంగా సాతానుకు చెప్తా ఉన్నాడు. మొదటి అధ్యాయం 8వ వచనం, అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించినవా? అతడు యథార్థవర్తనును. చాలండి. ఎవరటమ్మా? చెప్పాలంటున్నా తెలిసి అతను ఎవరంట? యథార్థవర్తనుడు. మరి నీవులో యథార్థత ఉందా? నీ జీవితంలో యథార్థత ఉందా? దేవుని బిడ్డలారా ఆమె యథార్థంగా చెప్పిందంట. వెళ్ళి సుకారని ఊళ్ళో వాళ్ళకి, నేను చేసిన పాపము బ్రతకంతా బయట పెట్టేశాడు అమ్మా ఆయన. నాకు ఇంకా పాపం చేయాలనిపించలేదు, నాకు ఆ పాపము జోలికి వెళ్ళాలనిపించలేదు నాకు. ఎందుకో తెలుసంటే ఆయన మెస్సయ్య, ఆయన క్రీస్తు, నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి వచ్చిన వాడు ఆయన. నేను నమ్మానమ్మా, మీరు నమ్మండి అని చెప్పి ఆ సుకారనే ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తారంట. నమ్మి వచ్చారంట. దేవుడి స్తోత్రం. అంటే అంతకుముందు నమ్మకం లేనామే, నమ్మకం చెప్పింది కనుక యథార్థమైన మాటలు ఏం చేశారు? వచ్చి అన్ని మాటలు యథార్థత ఉందండి. యథార్థత అంటే ఏంటి? నాకు తెలవ అడుగుతున్నాను. యథార్థత ఒకసారి 2 చేతులు పైకెత్తండి. నేను 2 చేతులు పైకెత్తమన్నాను, మన అల్లెలి అనమల్లి. 2 చేతులు పైకెత్తి ఇప్పుడు గట్టిగా బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. యథార్థత అంటే ఏంటి? ఇంకో మాట చెప్తున్నాను. నేను మీ దగ్గర ఎవరి దగ్గర అయినా ఒక 100 రూపాయలు అప్పు తీసుకున్నాను. 100 రూపాయలు అప్పు తీసుకున్నాను. అమ్మా, రేపు ఉదయం 9 గంటలకల్లా మీకు ఇచ్చేస్తారమ్మా అన్నాను. మాట్లాడాలి మీరు. ఎన్ని గంటలకు ఇస్తానన్నాను? ఆనందకుమార్ ఎన్ని గంటలకు ఇస్తానన్నాను? ఎంత తీసుకున్నాను? 100 అనుకోండి, 10,000 అనుకోండి, రేపు 9కి ఇచ్చేస్తానన్నాను. సరే, మీరు మాట నమ్మించారు. నేను 8:30కే వచ్చి మీకు 100 రూపాయలు ఇచ్చేసాను. ఎన్ని గంటలకి? అరగంట ముందే ఇచ్చేసాను కదా. అప్పుడు రేపు పొద్దున్న నేను 10,000 అడిగాను, ఇద్దరు ఎవరుగా ఇస్తా. అమ్మ, రేపు పొద్దున్న 10 గంటల కల్లా ఇచ్చేస్తానమ్మా 10,000 అన్నాడు. 9:30కే 10,000 ఇచ్చేసాను. ఎంతమంది? అరగంట ముందే ఇచ్చాను. అప్పుడు 1,00,000 అడిగింది ఎవరా? మాట్లాడేటండి. అంటే నాలో ఏముంది? తీసుకున్నాను అన్న టయానికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తా ఉన్నాను.
నీ జీవితంలో కూడా యథార్థత ఉండాలి. ఫలానా టైంకి యేసు ప్రభువుని నేను దర్శిస్తాను, అయ్యా నీ చిత్తాన్ని కొరకు కనిపెడతాను, నా బ్రతుకులో యథార్థత కలిగి జీవిస్తాను ప్రభువా, యథార్థత కలిగి నేను ఉంటాను తీర్మానం చేసుకో. మా యథార్థత లేని వారు దేవునికి నమ్మకమైన వారు కాదు కాదు కాదు. యథార్థమైన వారు ఎవరంట? నేనేదో గుడ్డెద్దు చేలో పడినట్టు అంటున్నారు. మరి యథార్థవంతులు దేవునికి నమ్మకమైన వారు, యథార్థత లేని వారు దేవునికి నమ్మకము. యోబు యథార్థవంతుడు. పాత నిబంధనలో కూడా కొత్త నిబంధనలో కూడా చూడండి ఒకసారి. పదవ అధ్యాయము 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వల్ల మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి కొర్నేలియునకు మనుషుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. అతను ఎవరట? నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. దేవుని స్తోత్రం. ఏ పేరు పొందుకున్నాడు? మంచి పేరు. అంటే తన యథార్థమైనటువంటి జీవితం. ఎందుకంటే పేదవారికి మేలు చేస్తున్నాడు, ఎదురాలను ఆదరిస్తూ ఉన్నాడు, దేవుడు భయభక్తులు కలుగున్నాడు, పాపం జోలికి వెళ్తలేదు, దేవుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తన యథార్థతను కాపాడుకున్నాడు, తన నీతిని కాపాడుకున్నాడు, తన భక్తిని కాపాడుకున్నాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవుని కొరకే బ్రతుకుతున్నాడు. దేవుడు ఇష్టం. ఎవరి కొరకు బ్రతుకుతున్నాడు చెప్పాలి నాకు తెలిసి. ఎవరి కొరకు? మనం బతికేది ఎవరి కొరకు? మన కొరక? నేను అంటాను, నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు బ్రతికితే అది బ్రతుకు కాదు. యేసు కొరకు జీవించాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము. దేవుడి స్తోత్రం. ఆయన అందరి కొరకు ఏమైనట? మృతి పొందాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన అందరి కొరకు చనిపోయాడు. మన కొరకు బ్రతకూడదని మనం ఒక సమాన స్త్రీ ఎవరి కొరకు బ్రతకాలనుకుంది? యేసు కొరకు బ్రతకాలను, యేసు కొరకు జీవించాలనుకుంది, యేసుకు సాక్షిగా నిలబడాలనుకుంది. నీ బ్రతుకులో, నా బ్రతుకులో ఎవరి కొరకు నిలబడాలండి? యేసు కొరకు నిలబడడం నేర్చుకో. యేసుకు ఒక ప్రత్యక్షమైన సాక్షిగా ఉండడానికి నేర్చుకో. ఒక ప్రక్కన సింహాలను చంపడానికి సిద్ధంగా ఉంటే దానియేలు అలాగే దేవుడి మీద నమ్మకం ఉంచాడు, దేవునికే ప్రార్థన చేశాడు. సింహాల నోరు మూసేసాడు. అజర్యా, అననీయ, మిషాయేలు అగ్ని గుణం ఎదురు చూస్తూ ఉంటే మా దేవుడు దయించు అగ్నినిచ్చే రక్షించగలిగే దేవుడు. రక్షింపకపోయినా పర్లేదు, కానీ నువ్వు చేసిన పని మేము మొక్కం. మా దేవుడు నమ్మకమైన దేవుడు అన్నాడు.
అగ్నిగుండంలో ఆడేస్తే అగ్ని కూడా వీళ్ళని తాకలేకపోయింది. దేవుని స్తోత్రం. ఎందుకో తెలిసిన భక్తి జీవితం యథార్థమైన జీవితం. నిజమైన ప్రభువులో యథార్థత కలిగి ఉన్నట్లయితే, ప్రభువులో నీతిగా నిలబడినట్లయితే, సత్యంలో నిలబడినట్లయితే, దేవుని కొరకు ఒక మంచి సాక్ష్యం ఉన్నట్లయితే, లోకములో ఉన్న ఏది కూడా నేను అంటదు అంత నివుడు కూడా దేవుని స్తోత్రం. సింహాలు సైతం నోరు మూసుకుని కూర్చుంటాయి. లేదు చెప్పండి. సమరయ స్త్రీ మాట విని సుకారని ఊర్లో అందరూ కూడా మారిపోయారటండి. ఈరోజు మన రాజీవ్కాన్ని మారతాలేదంటే మనలో మార్పు లేదు. ఎందుకో తెలుసా? లోకంలో కలిసిపోతున్నాం, వాళ్ళ మాటలతో కలిపేస్తున్నాం, వాళ్ళ పనుల్లో కలిపేస్తున్నాం, వాళ్ళతో సమానమైపోతున్నాం. నీలో ప్రత్యేకత కనబడటం లేదు లోకంలో. అసలు దేవుని యొక్క ప్రత్యేకత కనబడాలి. దేవుని స్తోత్రం. చెప్పండి, నీలో ఏం కనబడాలా? ప్రత్యేకత కనబడాలి. మనం ప్రత్యేకమైన వారు. దేవుడు అందుకే మన కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆయన ప్రాణం పనంగా పెట్టాడు ప్రత్యేకంగా ఉండాలని. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ప్రభునందు ప్రియులారా, ఆయన ప్రత్యేకమైన స్థితిలో మనం ఉండాలి. మరి మనలో ఏమైనా ప్రత్యేకత కనబడుతుందండి? మనలో ఏమైనా ప్రత్యేకత కనబడుతుందా? నేనంటాను, నీ జీవితంలో ప్రత్యేకత కనబడాలి. నేను నాకు తెలవగలుగుతున్నాను, నేను నన్ను ఎలా కలుగుతున్నా పర్లేదు, కానీ ఎప్పుడైనా నాలో ఏదైనా ప్రత్యేకత కనిపెట్టారా? మా దైవజనులో ప్రధాన ప్రత్యేకత ఉందని కనిపెట్టారా మీరు ఎప్పుడైనా? ప్రత్యేకత అంటే అర్థమైంది మీకు? ఇస్సాకు ఉన్నాడు, చదువులేనాడు, కూలి పని చేసుకునేవాడు, పాటలు రావు, ఏమి రావు. ప్రభు నమ్ముకున్నాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు బాగు చేశాడు, చచ్చిపోయినాడు బతికించాడు, జ్ఞానం ఇచ్చాడు, ఒక ప్రత్యేకత ఇచ్చాడు. ఏంటి? పాటలు పాడే కృప. ఇస్సాకుల ప్రత్యేకత ఏంటి చెప్పండి? గట్టిగా చెప్పండి అమ్మా. చదువు వచ్చి పాడటం గొప్ప కాదు, చదువు లేకుండా పాడటం గొప్పది. ప్రత్యేకత అర్థమైంది మీకు? అదొక ప్రత్యేకత. అలాగే ప్రత్యేకత కనబడాలా నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా. చాలా మంది సేవకులు, నేను యథార్థమైన మాట చెప్తున్నాను దేవుని బిడ్డలారా, చాలా మంది నన్ను ఎరిగిన వారు నా గురించి చెప్తారు, అయ్యా అశ్విరాజు గారు మీలో ఒక ప్రత్యేకత ఉంటుందండి, మీరు వాక్యం చెప్పిన ఒక ప్రత్యేకంగా ఉంటుంది, మీరు మనుషులతో మాట్లాడినప్పుడు కూడా ప్రత్యేకత ఉంటుంది. నీ జీవితంలో కూడా ప్రత్యేకత కనపడాలి. దేవుని స్తోత్రం. సమరయ స్త్రీలో ప్రత్యేకత కనబడింది. ఏంటో తెలుసా? పాపపు కొండ విడిచిపెట్టి తాను చేసిన పాప జీవితాన్ని బట్టబయలు చేసినటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి చక్కగా మారి యథార్థమైనటువంటి మనసుతో వచ్చి వాళ్ళకి చెప్పినప్పుడు ఆ ప్రత్యేకతను చూచి యేసయ్య దగ్గర పరిగెట్టుకుని నీలో కూడా ప్రత్యేకత కనపడాలని. ఆ ప్రత్యేకత కనపడమే కదా, దాన్ని కాపాడుకోవాలి, కొనసాగించాలి. అయ్యా అర్థమైందా? దేవుని స్తోత్రం. ఆ ప్రత్యేకత కాపాడుకోవాలి మనం. ఎంతకాలమో తెలుసా? భూమి మీద ఉన్నంత కాలము ప్రభు ఇచ్చే పిలిచే వరకు కూడా యథార్థత కలిగి ఉండి ఆ ప్రత్యేకత కాపాడుకోవాలి. ఆ సమరయ స్త్రీ జీవితంలో ఎంతగా మార్పు వచ్చిందండి. చూడండి, ఆ ప్రజలంటారు ఇంకా
యోహాను సువార్త 4వ అధ్యాయంలో నలభై 41 చదువుతున్నాను చూడండి. ఆయన మాటలు వినినందున ఇక అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని దేవుడి స్తోత్రం. అమ్మ, నీ మాట నమ్మవు, కానీ ఈయన మాటలు డైరెక్ట్ గా ఉన్నాము కనుక ఈయన లోక రక్షకుడు. నిజమే, నీ మాట నమ్మి దేవుని మాట వినేదాకా రావాలి. ఎప్పుడైతే దేవుని మాట విన్నారో దేవుని మాటలో వాళ్ళు నిలబడాలి. దేవుడి స్తోత్రం. అంటే నీ మాట నమ్మి ఎక్కడి దాకా రావాలి? దేవుని వాక్యం వినే కాడికి రావాలి. మరి ఎప్పుడైనా ఇంతవరకు తీసుకొచ్చావు ఎవరినైనా? ఎన్ని మాటలు మాట్లాడతాము, ఎన్ని కవులు చెప్తాము, కానీ యేసు దగ్గరికి నడిపించలేము మనం. ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుని సంగమా, దేవుడు నీతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ, నీ పాపము కూడా విడిచిపెట్టే. నా చదువుకున్నా కదా, పాతవి గతించిపోయాను. ఈ 365 దినాల్లో చేసిన పాపాలు, శాపాలు, దోషాలు, అభివృద్ధులు దేవునికి విరుద్ధమైన విడిచిపెట్టి నూతనమైనటువంటి ఒక దర్శనముతో, నూతన కృపతో, నూతన సంవత్సరంలో అడుగుపెట్టి యేసయ్యతో నీ కుటుంబాన్ని బాగుగా దీవిస్తాడు. నీ కుటుంబాన్ని బాగుగా ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని మేలుతో నింపుతాడు. నిన్ను ఒట్టుగా విడిచిపెట్టే దేవుడు కాదు. గట్టిగా దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరమైనది చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 3వ వచనం నుంచి. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వారు చూసి భిక్షమడుగగా పేతురును యోహాను వారిని తేరు చూసి మాట్లాడుతూ చూడమన్నది. వారి అంత ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి ఎంత లక్ష్యం ఉంచును. అందరూ పేతురు, వెండి బంగారం నాకు లేవు కానీ నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వారి కుడి చేయి పట్టుకుని లేవనెత్తాను. వెంటనే వారి పాదములు చీలమండలో బలం పొందెను. వారి దిగున లేచి నిలిచి నడుచుచు గొంతులు వేయచ్చు దేవుని స్తుతించు. వారితో కూడా దేవాలయంలోకి దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ గుడ్డివాడు, కుంటివాడు ఏమవుతున్నాడట? భిక్ష వరుక్కుంటా ఉన్నాడు. పుట్టినది మొదలుకుని కుంటివాడు. అమ్మా, ఎప్పుడు ఇచ్చుకుంటాడు? పుట్టినది మొదలుకుంటేవాడు భిక్ష వరుక్కున్నాడు. సేవకులు అన్నారు, యేసు నామములో లేవంటే అమ్మ అరుక్కునే వాడి దగ్గర ఏముంటాయి చెప్పాలి? ఒక గిన్నె, కింద బట్ట ఉంటాయి. వాడు ఎప్పుడైతే లేచి నిలిచి నడిచాడో అమ్మా, ఆ గుడ్డలు అడుక్కునే చెప్పులన్నీ వదిలేసాడే లేదా? అన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుణ్ణి స్తుతించుచు దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మరి నీ జీవితంలో దేవుడు నిన్ను ఎన్నో మేలు చేసి లేవనెత్తాడు. ఇంకా ఈ స్థితిలోనే ఉన్నావా? కుంటితనంగా ఉంటే కాళ్ళు ఇచ్చాడు, వచ్చి చేతులుగా ఉండి చేతులు బలపరిచాడు, గురుడితనంగా ఉంటే చూపించాడు, చెవుడితనంగా ఉంటే చెవులు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, నీకే అవుకుతనం ఉందో అన్ని తీసివేశాడు. దేవుడు నిన్ను చాలా కృపతో నింపాడు, బలముతో నింపాడు, ఆశీర్వాదంతో నింపాడు. మరి నీ కాళ్ళు కానీ, చేతులు కానీ, కళ్ళు కానీ, చెవులు కానీ, నీ నోరు కానీ
దేవుని కొరకు పనికొచ్చిందా? అతను నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుకుంటూ మందిరానికి వెళ్ళాడట. మరి నీవు నీ జీవితంలో దేవుని స్తుతిస్తానికి వస్తున్నావా? అంటే నీలో ఇంకేదో వెనకబడుతున్నావు, ఇంకేదో విడిచిపెట్టలేదు నువ్వు. దేవుడు అంటున్నాడు, ఆ పాప బుక్కుండా విడిచిపెట్టాలి. దేవుని వాక్యం ఉంటుంది, వెనుకున్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకై వేగిర పడాలట. దేవుడి ఇష్టం, ముందున్న వారి కొరకే వేగిర పడాలి. గట్టిగా దేవుడికి వస్తుంది చెప్పండి, హల్లెలూయా. కనుక దేవుని సంగమా, నా మాటలు ముగిస్తాను. ఈ రాత్రి వేళ నీ పాప బుక్కుండా విడిచిపెట్టాలి. చెప్పని ఏం విడిచిపెట్టాలి? పాప బుక్కుండా విడిచిపెట్టి సుకారంగా ఊర్లో పాపములో మగ్గిపోయిన వాళ్ళందరినీ యేసు దగ్గరికి నడిపించినట్లుగా నీవు కూడా యేసుని కలిగి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ యేసు సన్నిధికి నడిపించగలిగే విశ్వాసిగా. అప్పుడే నువ్వు వెలిగించబడతావు. అప్పుడే నీ జీవితంలో నూతన సృష్టి, నూతన ఆశీర్వాదం వస్తుంది. దేవుని కృపతో నింపబడతావు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా. దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అపాయకరమైన దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. ఏ రోజున ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు కలుగుస్తామో తెలియదు, ఎప్పుడు పిలవబడతామో తెలియదు. నేను అంటాను, ఎప్పుడు నువ్వు పరిశుద్ధత కలిగి పాపాన్ని విడిచి దేవుని యొక్క పిలుపు కొరకు ఎదురు చూస్తూ ఎప్పుడు ఎలా ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి. దేవుడి ఇష్టం. గట్టి చెప్పండి, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎన్నో మేలులు చేయబోతూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. మనం ఎక్కడున్నామంటే ఇంకా వెనకబడుతూనే ఉన్నాం, ఇంకా వెనకబడుతూనే ఉన్నాం. కనుక ప్రభుతో చెప్తాం, ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రభువా, సమరయ స్త్రీ దొంగచాటుగా మిట్ట మధ్యాహ్నం యాకోబు బావులు నీళ్లు తోడుకడానికి వచ్చింది. కానీ నువ్వు ఎదురు పడ్డావు, నీ కంటపడింది. నీవు దాహం అడిగినప్పుడు, అయ్యా నువ్వు యోధుడు అనే సమరయలో అంటరాని వారు మేము పాపులమని చెప్పింది. తన జీవితంలో ఎందుకు పొరపాటు చేసి నువ్వు చెప్పినప్పుడు నిజమే నువ్వు క్రీస్తు అయిన మెస్సయ్య అని నమ్మింది. తన పాప జీవితాన్ని, తన పాపపు గుణాన్ని పగలగొట్టి విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి సుగారని ప్రజలందరినీ ఆయన నీ పాదాల దగ్గరికి నడిపించింది. నా బ్రతుకును కూడా అలాగే మార్చుకోమ్మా. నీ కొరకు, నీ రాజ్యం కొరకు అనేకులను సిద్ధపరుస్తాను. ఆయన నోరు తెరువు, నోరు తెరువు. మౌనంగా ఉంటాను. ప్రభువా, నీ కొరకు అనేకమైన ఆత్మలను సంపాదిస్తానయ్యా. నన్ను మార్చు ప్రభు. నా పాపాలను ఇంకా జ్ఞాపకం చేసుకోదయ్యా, విడిచిపెడుతున్నానయ్యా. పరిశుద్ధతలో, పవిత్రతలో, నీ ప్రత్యేకతలో నన్ను నిలబెట్టు ప్రభు అని ప్రార్థించి, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు నీకు వందనాలు. వెతబడిన మాటలు బిడ్డల హృదయాలను మీరు ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితం దయచేసి నూతన కృపతో, నూతన బలముతో, నూతన శక్తితో, నూతన ఆశీర్వాదముతో
సంఘాన్ని బిడ్డల కుటుంబాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను. దూర ప్రాంతాలు యాత్రికెళ్ళిన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. మహిమ నీకు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ కృపలతో మమ్మల్ని బలపరచు. ఇంకెంతమంది అయితే మందిరానికి రాలేని వారితో మాట్లాడి నడిపించండి. నీకే మహిమ చెల్లిస్తూ జరగనబోతున్న కార్యక్రమాలను నీకు అప్పగించుకుంటా అయ్యా. నూతనమైనటువంటి సంవత్సరాలు అడుగుపెడుతున్నప్పుడు నూతనమైన నీ కృపతో, నూతనమైన అభిషేకముతో, నూతనమైన ఆత్మతో, నీ ఆశీర్వాదాలతో అడుగు పెట్టడానికి కృప దయచేయండి. ఆ మంచి బోధకుడు యేసయ్య నీ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. మరి ఈ సమయంలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయక స్కిప్ చేసి వెళ్ళేది. ఎంతసేపు ఉంటుంది? అరగంట. హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి ఎత్తి ఒకసారి గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.